నమస్కారం. డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. కృత్రిమ కిడ్నీని ఎలా తయారు చేస్తారు? చలనం లేని శుక్రకణం గర్భం కలిగించగలదా? టర్నర్ సిండ్రోమ్ లక్షణాలేమిటి? అమ్నియోసెంటసిస్ వల్ల లాభాలేంటి? కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపితే ఎలా తెలుసుకోవచ్చు? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్ గారు. కృత్రిమ కిడ్నీని ఎలా తయారు చేస్తారు డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో ఆ వ్యక్తికి డయాలసిస్ కానీ లేక కొత్త ట్రాన్స్ప్లాంట్ పెట్టడం కానీ ప్రత్యామ్నాయాలు. అయితే కిడ్నీ డొనేషన్ ఎవరు ఇవ్వాలి అంటే ఎవరు పడితే వాళ్ళు కిడ్నీ ఇవ్వడానికి లేదు. వాళ్ళ సొంత రక్త సంబంధికులు అయి ఉండాలి, వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి, వాళ్ళకు కిడ్నీ జబ్బులు ఉండకూడదు, షుగర్ బీపీలని కూడా లేకుండా ఉంటే మంచిది. కానీ ఇలాంటి డోనర్స్ విండో చాలా తక్కువగా ఉంటుందండి. అంటే ఉదాహరణకు 100 మంది కిడ్నీ ఫెయిల్ అవుతే కేవలం 3 మాత్రమే సూటబుల్ డోనర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా డయాలసిస్ మీద ఉన్నారు. కొంతమంది డయాలసిస్లో చేసుకోలేకపోతే వాళ్ళు ఇంట్లోనే చనిపోతుంటారు, సడన్గా ఫాలోఅప్లో మిస్ అవుతుంటారు. కాబట్టి అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్స్ పెరగాలి. కిడ్నీ మనిషిని తీసుకోవడం అంటే కష్టమైన పని. ఎందుకంటే ఎవరైనా కిడ్నీ ఇవ్వమని అడగగానే అమ్మో నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉందని చెప్పి రకరకాల లేని జబ్బులు చెప్పి మరి తప్పించుకుంటున్నారు. భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చాడండి. 2 కిడ్నీస్ సైలెంట్గా పనిచేస్తుంటాయి. పుట్టినప్పటి నుంచి ఎలాగైతే గుండె పనిచేస్తుందో కిడ్నీ కూడా అలాగే పనిచేస్తుంది. కానీ కిడ్నీ ఎటువంటి సౌండ్ లేకుండా పనిచేస్తుంది. అందువల్లనే అది సైలెంట్ కిల్లర్ అంటే అంత గొప్పగా పనిచేసి తన యొక్క శబ్దం కానీ ఆర్భాటం కానీ లేకుండా చేసే గొప్ప ఆర్గాన్. భగవంతుడు మనకు ఒకటే హార్ట్ ఇచ్చాడండి, కానీ కిడ్నీస్ 2 ఇచ్చాడు. ఒక కిడ్నీ తీసేసినా సరే ఇంకో కిడ్నీతో జీవితకాలం బ్రతికేయచ్చు. కొంతమంది ఒక కిడ్నీతో పుడతారు. పుట్టిన వాళ్ళకు కూడా ఏ నష్టం లేకుండా ఏ కష్టం లేకుండా పూర్తి జీవితకాలం ఉండే అవకాశం ఉంది. ఆ ప్రిన్సిపల్ మీదనే ఒక కిడ్నీ తీసేస్తున్నాడు మనం. అంటే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేయదలుచుకున్నారో వాళ్ళకు 2 కిడ్నీస్ బాగున్నాయని కన్ఫర్మ్ చేసుకుంటాం. అందులో ఒకటి తీస్తాం, తీసి రెసిపెంట్కి పెడుతున్నాం. అంటే ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళకి పెడుతున్నాం. ఈయనకి ఒకే కిడ్నీ ఉంటుంది, డోనర్కి. తీసుకున్న వాళ్ళకి ఒకటే ఉంటుంది, కానీ ఇద్దరు బాగానే బతుకుతారు. అదే దీంట్లో ఉన్నటువంటి అద్భుతం. కాబట్టి ఈ డోనర్ కిడ్నీస్ యొక్క పూల్ని పెంచాలి. ఇక్కడ చూడండి, కిడ్నీని ఎక్కడ పెడుతున్నాము? మనకు చెడిపోయిన కిడ్నీస్ 2 ఇక్కడ పైన ఉంటాయండి. మనం పెట్టే కిడ్నీ అక్కడికి వెళ్ళాం, అసలు ఒరిజినల్ కిడ్నీ ప్లేస్కి వెళ్ళాం. ఎందుకంటే అవి జబ్బు చేసిన కిడ్నీస్, పనికిరాని కిడ్నీస్, వాటిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, సైజ్ చిన్నగా ఉంటుంది, చాలా అతుకులు బొంతలు ఉంటాయి. కాబట్టి ఒక ఫ్రెష్ ఏరియాకి వెళ్తాం. ఇక్కడ బొడ్డు పక్కన పొత్తికడుపు భాగంలో రైట్కి కానీ లెఫ్ట్ కానీ పెడతాం. ఇక్కడ పెట్టినప్పుడు దీని యొక్క గొట్టాన్ని బ్లాడర్ కలపడం ఈజీ. రక్తనాళాలు కూడా దగ్గర ఉన్నటువంటి ఐలెక్ వెసల్స్ అని ఉంటాయి, కాలుకు వెళ్ళేటువంటి వెసల్లో దీన్ని కూడా పంచుతాం. అయినా సరే కిడ్నీ బాగానే పనిచేస్తుంది, కాలు కూడా పనిచేస్తుంది. ఈ ప్రదేశంలో ఒరిజినల్ కిడ్నీ అంటే మనిషి యొక్క కిడ్నీ దొరికితే సంతోషం. తీయగానే వెంటనే దాన్ని ఐస్ కోల్డ్ సెలైన్లు పెడుతున్నామండి. ఎందుకంటే డోనర్ నుంచి మనం కిడ్నీ కట్ చేసాం, చేయగా దానికి రక్త ప్రసరణ లేదు, లేకపోతే చనిపోతుంది. ఏ వ్యక్తికైనా సరే ఉదాహరణకు మనకి రక్త ప్రసరణ లేదు, గాలి తీసుకోవట్లేదంటే 3-4 నిమిషాల్లో బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కిడ్నీ కూడా డోనర్ నుంచి విడగొట్టగానే అది ఆల్మోస్ట్ మెటబాలిక్ రేట్ 0 అయిపోతుంది, పని చేయకుండా పోవచ్చు. అందుకని ఐస్ కోల్డ్ సెలైన్లో పెడతాం. వెంటనే కలపడానికి ట్రై చేస్తామండి. చాలా ఫాస్ట్గా కలపాలి. ఎంత ఫాస్ట్గా కలిపితే అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. కలపడాన్ని దీన్ని వామ్ ఇస్కిమెటైమ్ అంటాం. జనరల్గా బయటకు ఉన్నటువంటి కిడ్నీ పైన చల్లటి ఒక ఐస్ కోల్డ్ కర్చీఫ్ లాంటిది వేసాం, గాజ్ పీస్. అది వేసి దాని మీద ఐస్ పోస్తూనే ఉంటారండి. మేము సర్జరీ చేస్తుంటే మా చేతుల మీద చల్లటి ఆ లిక్విడ్ మాకు వణుకొస్తుంటుంది. ఎందుకంటే అంత శీతలమైన ప్రదేశం లిక్విడ్ పెట్టడం వల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్ దెబ్బతినకుండా ఉంటుంది. వెంటనే మేము కలపాలి. కలపడానికి మాకు గంట టైం ఉంటుంది. కానీ ఫాస్ట్గా చేస్తే ఇంకా అద్భుత రిజల్ట్స్ ఉంటాయి. నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి. నా కింద 4 సర్జన్స్ పనిచేస్తుంటారు సర్జరీ జరుగుతుంటే. అత్యంత ఫాస్ట్గా చేస్తూ 14 నిమిషాలు కలపగలిగాను. అది రికార్డ్ అండి ఇప్పటికి కూడా. అంత ఫాస్ట్గా కలిపాం. ఆ పేషెంట్ ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది, ఇంకా బ్రతికున్నారు, బాగున్నారు. కిడ్నీ ఒకసారి కలిపిన తర్వాత వెంటనే బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేయగానే అది పింక్గా అవుతుంది. ఇంతకుముందు పేల్గా ఉంటుందండి, బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల వైట్గా ఉంటుంది. కానీ ఇక్కడ పింక్ అయింది, ఫర్మ్గా అయింది, టైట్ అయింది. తర్వాత వెంటనే యూరిన్ వచ్చేస్తుంది. ఇది నార్మల్ ట్రాన్స్ప్లాంట్ యొక్క సారాంశం. అయితే ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎక్కడ తయారు చేస్తాం? అసలు ఆ తయారు చేసిన కిడ్నీ ఎక్కడ పెడతారు అంటే అదే ప్లేస్లో ఎక్కడైతే మనం కిడ్నీ పెట్టామో అక్కడే పెట్టే ఛాన్స్ ఉందా అంటే ఉందండి. భగవంతుడు అక్కడ కొంత ఖాళీ ప్లేస్ పెట్టాడు, లెఫ్ట్ రైట్ కూడా. రైట్ ప్రిఫర్ చేస్తున్నాం మేము, ఎందుకంటే రైట్ సైడు అసెండింగ్ కోలన్ ఉంటుంది, అంటే పెద్ద పేగు పైకి ఎక్కుతూ ఉంటుంది, అక్కడ లిక్విడ్ మోషన్ ఉంటుంది. కాబట్టి ఆ కిడ్నీ మీద ఏం ప్రెషర్ లేకుండా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్నా ఏమైనా సరే ఈ భాగం సాఫ్ట్గా ఉంటుంది. అయితే కిడ్నీ లాంటి ఒక ఒక పరికరాన్ని తయారు చేయడం అనేది ఒక కళ. సైంటిఫిక్ నాలెడ్జ్ని ఒక పరాకాష్ఠగా, ఎందుకంటే ఒక సిలికాన్తో తయారు చేసినటువంటి ఈ చేంబర్లో కిడ్నీ చేసే పని చేయాలి.
చేసి ఆ వ్యక్తికి మనం ఇంప్లాంట్ చేయాలి, ఒక ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు చేయాలి. ఒక వ్యక్తిని ప్రాధేయపడడం కానీ, అరువులు దాచడం కానీ, ఆ మనిషి తప్పించుకుపోతుంటే వాళ్ళని ఎంటాడడం కానీ, వాళ్ళని కన్వీన్స్ చేయడం, మేము క్లాసులు తీసుకోవడం కానీ ఇవన్నీ లేకుండా ఒక పరికరం తయారు చేసేసారు. ఇది ల్యాబ్లో తయారైందండి. ఇది చూద్దాం. దీనిలో 2 చేంబర్స్ ఉంటాయి. మన కిడ్నీ కూడా ఏం చేస్తుంది, మొదటి స్టెప్గా ప్రెషర్తో బ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయ్యి మురికి పదార్థం అంతా కూడా సెకండ్ చేంబర్లోకి వెళ్తుంది. సెకండ్ చేంబర్లో వెళ్ళిన తర్వాత ఇందులో ఏమన్నా పనికొచ్చే విషయాలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు కొంత ప్రోటీన్స్ ఉన్నాయి, లేక సోడియం పొటాషియం వెనక్కి తీసుకోవాలంటే ఇది రీఅబ్జార్ప్షన్ చేసేటువంటి చేంబర్. సో కిడ్నీ చేసే 2 ఫంక్షన్స్ కూడా ఇదొక చేంబర్. ఫస్ట్ చేంబర్లోనే ఫిల్టరేషన్, సెకండ్ చేంబర్లో రీఅబ్జార్ప్షన్. ఈ రెండింటిని కలిపి చిన్న సైజు ఒక కుంకుమ భరణ అంతా, లేక చిన్న సైజు సెల్ ఫోన్ అంతా, నోకియా ఫోన్లు వచ్చేవి ఆ సైజులో తయారు చేశారండి. అయితే ఇది ఎట్లా తయారు చేస్తారు అంటే ఫస్ట్ చేంబర్లోనేమో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, సిలికాన్ పోర్స్ ఉంటాయి, అందులోంచి ఫిల్టరేషన్ ఈజీగా అవుతుంది. కానీ రెండో చేంబర్లో రీఅబ్జార్ప్షన్ అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఏ వ్యక్తి కిడ్నీస్ అయితే ఫెయిల్ అయినాయో ఆ కిడ్నీలోంచి కొన్ని సెల్స్ ఉంటాయండి, అవి తీసుకొని ఈ చేంబర్ లోపల ఒక వలలాగా అల్లుతాం. అల్లినప్పుడు ఆ కిడ్నీ కొద్దిపాటి సెల్స్ కూడా పనిచేసి రీఅబ్జార్ప్షన్ ఫంక్షన్ చక్కగా చేయగలుగుతున్నాయి. దీన్నే నానో ఫైబర్ టెక్నాలజీ అంటారండి. మనకు ఇటు సైడ్ కూడా తుక్కుగూడ సైడ్ నానో పార్క్ అని అక్కడ చాలా భూములు అమ్ముకున్నారు, అక్కడ నానో టెక్నాలజీ వచ్చింది. నానో అంటే ఏంటి అంటే 10⁻⁻⁹. అత్యంత సూక్ష్మమైన వాటిల్లో మనకు అవసరమైన సెల్స్ని అద్దడం, వాటి ద్వారా ఫంక్షన్ చేయించుకోగలగడం. అలాంటి సెల్స్ని ఇక్కడ అద్దకంలాగా పెట్టి రెండవ చేంబర్ తయారు చేశారు. తయారు చేసినాక అలాంటివి ల్యాబ్లో పెంపొందింపజేస్తామండి. ఉదాహరణకు ఆ వ్యక్తికి 10 సెల్సే వచ్చినాయి, ఆ 10ని 1000 చేయాలి. చేసిన తర్వాత వాటిని ఇలా అద్దాలి. అద్దిన తర్వాత ఆ సెకండ్ చేంబర్లో పొందుపరచాలి. ఆ ఫస్ట్ సెకండ్ చేంబర్ని కలపాలి. కలిపిన తర్వాత వాటిని పేషెంట్లో ఇంప్లాంట్ చేయాలి. సో ఇన్ని స్టెప్స్ ఎక్కువైనప్పటికీ కూడా చేసేది చూద్దాం. ఉదాహరణకు కిడ్నీకి ఇన్ఫ్లో, మనం ఎలాగో ఒక ట్రాన్స్ప్లాంట్ కిడ్నీకి ఏం చేస్తున్నాం, రక్త ప్రసరించేటువంటి ధమని అంటాం, లేక ఆర్టరీ ద్వారా ఫ్లో వచ్చింది, ఫస్ట్ చేంబర్లోకి వచ్చింది. ఇక్కడ ప్రెషర్తో ఉంటుంది, ఇది ఫిల్టర్ చేసేస్తుంది. తర్వాత కిందకు వస్తుంది, ఫిల్టర్ అయినటువంటి బ్లడ్ కిందకు వస్తుంది. దీనిలో అవసరమైన వాటిని వెనక్కి తీసుకునే వెయిన్ ఉంటుంది, ఇది రిటర్న్ తీసుకుంటుంది. బ్యాలెన్స్ ఏదైతే ఉందో యూరిన్గా బయటకు వస్తుంది. సో ఇలా ఇంప్లాంట్ చేయడం అనేది తేలికే. మేము కిడ్నీ అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో అలాగే ఆర్టిఫిషియల్ కిడ్నీని కూడా సిలికాన్తో తయారైనటువంటి ఒక బాక్స్ని అలాగే ఇంప్లాంట్ చేయాలి. టెక్నాలజీ సేమ్. మేము అమెరికాలో ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో మేము చదువుకున్న రోజులు చేసేవాళ్ళం అండి. చేసి వీటిని జంతువులకు పెట్టేవాళ్ళం. ఎందుకంటే డైరెక్ట్గా మనిషికి పెట్టడానికి ఎథికల్ పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఏ కొత్త విషయమైనా సరే ఫస్ట్ యానిమల్స్లో చేయాలి. వాటిలో సక్సెస్ అయిందంటే మెల్లమెల్లగా దాన్ని మనుషుల లోపల స్టేజ్గా ఎవ్రీ 5 years రిజల్ట్స్ చూస్తూ దాన్ని అప్గ్రేడ్ చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ కంటే ముందు మేము ఆలోచించింది అసలు మనిషిలోంచి కిడ్నీ తీసుకుంటాం కదా, మరి జంతువుల నుంచి తీసుకుంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే జంతువులు చాలా విరివిగా ఉంటాయి. వాటి కిడ్నీ కనుక మనిషికి సెట్ అవుతే, కోతులు ఉన్నాయి, వందలాది వేలాది కనబడతాయి మనకు. వాటిని చంపినా సరే ఎక్కడ ఏ దేశంలో కూడా దానికి అబ్జెక్షన్ లేదండి. అది కూడా ఫర్ ఎ గుడ్ కాజ్. మనం చనిపోయేటువంటి మనిషి యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి, ఒక కోతిని సాక్రిఫైస్ చేయడానికి పర్మిషన్ ఉంది. అయితే కోతి కిడ్నీలు మేము ప్రాక్టీస్ కోసం చేసేవాళ్ళం. ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఫస్ట్ దీంతో చేసేవాడిని, సక్సెస్ కూడా అయింది. కానీ దీనికి కిడ్నీస్ చాలా చిన్నగా ఉంటాయి. మనిషి కిడ్నీ 150 గ్రాములు అయితే దీనికి 30 గ్రాములు ఉంటుందండి. 30-60 గ్రాములు అంటే 2 కిడ్నీలు మనం తీసుకుంటే మనకి సరిపోట్ల, మనిషి బాడీకి సరిపోట్ల. అంటే 2 కోతులు తీసుకోవాలి అంటే 4 కిడ్నీలు పెట్టాలి, 4 సర్జరీలు చేయాలి. ఇవన్నీ కష్టమైన పనులు. ఎందుకంటే ఆ నాళాలు చాలా సన్నగా ఉంటున్నాయి. ఏదైనా యానిమల్కి మనిషితో పోలినటువంటి సైజు ఉండాలి, మనిషి నాళాలంత డయామీటర్ ఉండాలి, అప్పుడు ఈజీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దాని రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఆ తర్వాత మనందరం కూడా కోతుల నుంచే వచ్చాం. వానర సంతతికి అంతిమ జంతువుగా మనం ఉన్నాం, హోమోసేపియన్స్. ఇది 300-400 కిలోలు ఉంటుందండి. దీని కిడ్నీ చాలా పెద్దగా ఉంటాయి, 500 గ్రాముల నుంచి 1 కిలో. మనకు అవసరం దానికి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ చింపాంజీలు ఎన్ని ఉన్నాయి అంటే జూలో ఈ మధ్య మాయమైనాయండి, ఎక్కువ లేవు. చాలా జూల్లో అవి కనపట్లేదు, అవి చనిపోయినాయి, అవి రిప్రొడ్యూస్ చేయలేకపోయినాయి. అది ఎండేంజర్డ్ స్పెషీస్ అయింది. కాబట్టి ఎక్కడైనా ఉంటే అది వింతే. దీన్ని చంపేసి కిడ్నీ తీసుకోవడం అనేది ఎథికల్గా పర్మిషన్ లేదు. ఏ దేశంలో కూడా. చింపాంజీ మనకు చాలా క్లోజ్ అయినప్పటికీ కూడా దాన్ని తీసుకునేటువంటి సంఖ్య వాటికి లేదు. కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దీన్ని మ్యాంటిల్ అంటారు. ఇది ఒక పెద్ద సైజు కోతి, లేక కోనింగ్ అనుకోవచ్చు. అంటే గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర కనబడుతూ ఉంటుంది. దీని సైజు బాగుంటుంది. దీని కిడ్నీ కూడా ఆల్మోస్ట్ మనిషికి దగ్గరలో ఉంది. దీన్ని కొన్ని చేసాము. చేసిన తర్వాత ఏ కారణం చేతనం, ఇది ఎక్కువ ఆస్ట్రేలియా ఎక్కువ ఉంటుంది, దీన్ని కూడా ఎండేంజర్డ్ స్పెషీస్గా డిక్లేర్ చేశారు. కాబట్టి దీన్ని తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది. మరి అన్నిటికంటే ఎక్కువగా విరివిగా అందుబాటులో ఉన్నది, తీసుకోవడానికి అనువుగా ఉన్నది చూద్దాం. ఇది ఒక పిగ్ అండి. పిగ్ అంటే చాలామందికి కొంచెం అసహ్యమైన భావం ఉంటుంది. అయ్యో పిగ్గు
రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది, అశుద్ధం తింటూ ఉంటుంది, పరిశుభ్రంగా ఉండదని. కానీ ఇది డిజైనర్ పిగ్. ఇది ల్యాబ్లో తయారు చేస్తాం. అంటే దీని తల్లిని పరిశుభ్రంగా పెంచి దాని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనిషికి ఈ పిగ్కి మధ్యలో ఒక ఎంజైమ్ ఉందండి. స్పెషీస్ డిఫరెన్స్ అంటారు. అంటే పందులలో ఏదన్నా సరే మనం ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదరదు. మన అవయవం కూడా పందికి తీసుకోలేదు. గ్యాలక్టేజ్ 1-ఫాస్ఫేట్ యూరిడల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ దీంట్లో ఎక్కువగా ఉంది, మనిషిలో లేదు. కాబట్టి దీనిలో ఉన్న ఎంజైమ్ని మనం తీసేయాలి. దాన్నే గ్యాలక్టేజ్ నాకౌట్ పిగ్ అంటారు. ఆ ఎంజైమ్ తీసేటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. సో తల్లిల యొక్క ఎంజైమ్ తీసేస్తే దాని పుట్టే బిడ్డలన్నీ కూడా మనకు అనువుగా ఉంటాయి, ఎటువంటి తేడా లేకుండా పుడతాయి. ఇక్కడ చూద్దాం, ఇవి డిజైనర్ పిగ్స్ అండి, పిగ్లెట్స్ చిన్నవి, ఒక్కొక్కసారి 8-16 కూడా పెడతాయి అవి. అప్పుడు వీటిని ల్యాబ్లోనే పెంచి ఒక రీజనబుల్ సైజుకి వచ్చిన తర్వాత వాటిని సాక్రిఫైస్ చేస్తాం. ఒకరోజు ఫిక్స్ చేసుకొని 2 కిడ్నీస్ వస్తాయి. అదృష్టవశాత్తు పిగ్ యొక్క కిడ్నీ మంచి కిడ్నీ సేమ్ సైజ్ అండి. పిగ్ సైజ్ చిన్నదైనప్పటికీ దాని కిడ్నీ సైజ్ దానికి పెద్దది. అంటే 150 గ్రాములు దానికి ఉంది, మన సైజులో ఉంది. ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజీగా ఉంది. ఎక్కువ పందులని బ్యాన్ చేసినటువంటి కంట్రీస్ లేవండి. చాలా దేశాల్లో పందులు ఇష్టపడరు. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి దేశాల్లో పందులు అసలు వాటి ఆర్గాన్స్ వద్దంటారు. కానీ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, ఇండియా కానీ ఓకే, వీటి ఆర్గాన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ రోజున 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, 2 మనుషులకు చేయొచ్చు, ఒక హార్ట్ చేయొచ్చు, ఒక ప్యాంక్రియాస్ చేయొచ్చు, పారాథైరాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ అంటే మొత్తం ఆల్మోస్ట్ 16 ట్రాన్స్ప్లాంట్ అవుతుంటాయండి. ఒక పిగ్ని, డిజైనర్ పిగ్ని మనం సాక్రిఫైస్ చేస్తే ఎన్నో ఆర్గాన్స్ తీసుకోవడం గబగబా ఏ టీం వాళ్ళు చేస్తూ పోతుంటారు. కాబట్టి ఇది ఐడియల్ యానిమల్ ఏది అంటే జీనో ట్రాన్స్ప్లాంట్ అంటారండి. అంటే జంతువుల నుంచి వచ్చే ఈ ట్రాన్స్ప్లాంట్ తప్పకుండా పనిచేస్తుందని, ఇలాంటి చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 7 నుంచి బ్రతికే ఉన్నారని. వాళ్ళలో ఒక మనిషికి రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయింది. ఆయన కిడ్నీ బాగా పనిచేస్తుంది. యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పోస్ట్మార్టం చేస్తారు కదా, చేసినప్పుడు అతని కిడ్నీ అంటే మేము అమ్మార్చినటువంటి పిగ్ కిడ్నీ చాలా చక్కగా పింక్గా ఉంది, దీనిలో బ్లడ్ ఫ్లో బాగుంది, కిడ్నీ బాగానే పనిచేస్తుంది. ఆ మనిషి చనిపోయింది బ్రెయిన్ డెత్ వల్ల. అంటే ఏంటి అంటే పిగ్ కిడ్నీ కనుక మనిషికి అమర్చితే అది కనుక లాంగ్ టర్మ్ రిజల్ట్స్ 10 ఇయర్స్కి మించి బాగుంటే అప్పుడు క్లినికల్ యూజ్కి వస్తుందండి. అంటే మేబీ ఇప్పుడు 2024లో ఉన్నాం, 2028 వరకు ఒక రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి, ఇలా ఎంకరేజింగ్గా ఉంటే తప్పకుండా పిగ్ని తీసుకునే అవకాశం ఉంది. అనేక దేశాల్లో జరుగుతూనే ఉన్నాయండి. మేము ప్రజలకు చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ల్యాబ్లో జరుగుతుంది, మీకు అందుబాటులో ఉంది చెప్పలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే పర్మిషన్ వస్తుందో తప్పకుండా పిగ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అన్ని యానిమల్స్లోకి. ప్లస్ దీని సంఖ్య బాగుంది, దీనికి అబ్జెక్షన్స్ లేవు. మనం కనుక రియల్గా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ని, ఇది డోనర్ కొరతను అధిగమించేటువంటి చక్కటి సాధనం. ఎందుకంటే 3% మెంబర్సే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగలుగుతున్నారు. దానికి డబ్బులు ఉండాలి, దానికి మనుషులు ఉండాలి, డయాలసిస్ మీద ఉండాలి, ఎంతోమంది స్పెషలిస్ట్ కలిస్తే కనుక ఒక ట్రాన్స్ప్లాంట్ కాదు. ఇవన్నీ చేయాలంటే కష్టమైన పని. కానీ ఒకసారి యానిమల్స్ కనుక తయారు చేయడం మొదలు పెడితే ఒకే రోజు 10-12 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. 10 పిగ్స్ని ఒకే రోజు మనం సాక్రిఫైస్ చేయొచ్చు. కాబట్టి జీనో ట్రాన్స్ప్లాంట్ ఇస్ హియర్ టు స్టే. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఒక వంతు అయితే జంతువుల కిడ్నీ ఇంకో వంతు. ఇందులో ఏది ముందుకు వచ్చినా సరే మానవుల యొక్క కళ్యాణానికి దోహదపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.